పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మహిళా అఘోరి నాగసాధు హల్చల్ చేసింది. రాజేష్ నాథ్ అఘోరి ఇంటి ముందు నిరసన చేస్తున్న అఘోరిని పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. రాజేష్ నాథ్ అఘోరు అంతు చూస్తానంటూ తణుకులో లేడీ అఘోరి హల్చల్ చేశారు. తణుకు బ్యాంక్ కాలనీలో రాజేష్ నాథ్ ఇంటి ముందు బైఠాయించారు. అఘోర ముసుగులో రాజేష్ నాథ్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ లేడీ అఘోరి రచ్చరచ్చ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లేడీ అఘోరిని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నేను గొడవకు రాలేదమ్మా, మీకు తల్లిలాగా చెప్తాను. నేను గొడవకు రాలేదు. ఆయన మీద కొన్ని అబండాలు లేరు కదా, వచ్చే వరకు ఉంటానమ్మా. ఉండకూడదండి. నేను ఉంటానమ్మా. న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు మీరు. గురు అని రాజేష్ నాథ్ గురు అని ముసుగులో ఉన్న ఈ దొంగ ఎవరైతే ఉన్నారో చాలామంది ఆడపిల్లల్ని అనుభవించి చాలామంది దగ్గరికి వెళ్ళి లక్షల కోట్లు తీసుకొని ఇలా అనుభవిస్తుండు. కాబట్టి నా దగ్గరికి ఆడపిల్లలు వచ్చి నాకు న్యాయం చేయండి అని రోధించారు. కాబట్టి విత్ ప్రూఫ్తో సహా నేను ఇక్కడికి వచ్చి వీడిని ప్రశ్నించడానికి వచ్చాను. ఇంట్లో ఉండి కూడా నేను లేను అని చెప్పుకుంటుండు. దొంగ కాబట్టే ఇంట్లోండి నేను లేను అని చెప్పుకుంటుండు. గురువు అయినా సరే తప్పు చేస్తే ఖండిస్తాను, శిక్షిస్తాను కూడా, ప్రశ్నిస్తాను కూడా. అందుకే వీడిని కూడా ప్రశ్నించడానికి వచ్చిన. దయచేసి ప్రజలు ఇలాంటి దొంగ బాబాలను నమ్మద్దు, వీళ్ళ దగ్గరికి రావద్దు, వీళ్ళని నమ్మద్దు. వీనికి ఏ శక్తులు లేవు, ఏమీ లేవు. ఊరికే ఇక్కడ కూర్చొని డబ్బు దోచుకోవడం తప్ప ఏమీ ఉండలేదు. 10 గన్నులు పెట్టుకొని తిరుగుతుండే వీడు ఏదో పెద్ద టెర్రరిస్ట్ అయినట్టు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తురాలకు తెలుసు ఇతని దగ్గర గన్నులు వీడే చెప్పుకుంటాడు. గురువు అని